ఏపీఎస్ఆర్టీసీలో ప్రభుత్వం సంస్కరణలు చేపట్టింది. భవిష్యత్తులో డీజిల్ కొరతను దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రికల్ బస్సుల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యతను కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా 750 ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే పూణేలోని న్యూటన్ కంపెనీ ప్రవేశపెట్టిన ఎలక్ట్రికల్ బస్సుని తిరుమల ఘాట్ రోడ్డులో పర్యవేక్షించారు. ఇక ప్రయోగాత్మక నడిపే ఎలక్ట్రికల్ బస్సు అన్ని విధాలా విజయవంతమైతే ఇలాంటి బస్సులు 700కు పైగా రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నదని ఆర్టీసీ సాంకేతిక విభాగాల అధికారి తెలిపారు. అందుకని నెల రోజుల పాటు జిల్లాలోని కాణిపాకం, తిరుమల, శ్రీకాళహస్తి వంటి మార్గాలలో ఈ బస్సును నడిపి పరీక్షిస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. బస్సుల్లో మౌలికమైన సదుపాయాలతో పాటు సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పి భావించవచ్చు. ముఖ్యంగా డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేస్తోంది. పర్యావరణ పరిరక్షణ అలాగే ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణ సౌకర్యం కల్పించే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోందని చెప్పి కూడా భావించవచ్చు. ముఖ్యంగా మనం చూడొచ్చు, ఇవాళ తిరుపతికి వచ్చినటువంటి బస్సు పూణేకి సంబంధించిన న్యూటన్ కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రికల్ బస్సు ఇది. ఇలాంటి బస్సుని తిరుమలలో తిరుమల అంతటా బస్సులు ప్రవేశపెట్టాలని చెప్పేసి ప్రభుత్వం సంకల్పిస్తూ ఉంది. అదే కాకుండా తిరుమలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని డిపోల్లో కూడా దాదాపు 750 బస్సులు ప్రవేశపెట్టాలని చెప్పి ప్రభుత్వం సంకల్పిస్తూ అందుకు తగిన టెండర్ల ప్రక్రియను సైతం పూర్తి చేసింది. ఇప్పుడు ఈ బస్సు మామూలుగా లెవెల్ రోడ్లో ఏ విధంగా పోతుంది, ఘాట్ రోడ్లో ఎలాంటి ఫ్రీక్వెన్సీతో మూవ్ అవుతుంది అనే దాని మీద ఇవాళ టెస్టింగ్కి వచ్చినటువంటి బస్సు కూడా మనం చూడొచ్చు. దీనికి సంబంధించిన అధికారులు, ఆర్టీసీ టెక్నికల్ అధికారులు కూడా మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ డీజిల్ బస్సుతో కాకుండా ఎలక్ట్రికల్ బస్సుతో ఉన్నటువంటి సదుపాయాలు ఏంటి, ఎంత మేరకు ఈ బస్సులు ప్రయాణికులకు తోడ్పాటు అందిస్తుంది, ప్రభుత్వం ఇలాంటి బస్సుల పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపడానికి ప్రధాన లక్ష్యం ఏంటి అనేది కూడా వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇవాళ ఎందుకు ఎలక్ట్రికల్ బస్సులకి ప్రాధాన్యత కల్పిస్తుంది బస్సు, ప్రభుత్వం ఎలా భావించాలండి? ఓం నమో వెంకటేశయ్య. ముందుగా మనందరికీ తెలిసిందేనండి, ఎకో ఫ్రెండ్లీ మెజర్స్లో భాగంగా ముఖ్యంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయినటువంటి ఏపీఎస్ఆర్టీసీ పర్యావరణ హితం మేరకు ఎలక్ట్రిక్ బస్సెస్ని సీఎం గారి యొక్క సంకల్పించినటువంటి మేరకు ఏపీఎస్ఆర్టీసీలో మొదటి దశలో కేవలం తిరుపతి, తిరుమల మధ్యలోనే 100 బస్సుల్ని మనం ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. అవి గత 2 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. అదే దమాషాలోనే రాష్ట్ర స్థాయిలో మరి పట్టణ స్థాయిలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అన్నింటికీ కలిపి 750 బస్సుల్ని టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా తిరుపతి జిల్లాకు మరొక 50 బస్సులు మంగళం డిపో కేటాయించడం జరిగింది. అయితే రాబోయే రోజుల్లో డీజిల్ బస్సు స్థానంలో పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ బస్సుల్ని ఏర్పాటు చేసుకోవాలి అని అంటే మరిన్ని కంపెనీలు వాటి యొక్క పనితీరు మెరుగుదలను, అదేవిధంగా పనితీరులో ఉన్నటువంటి భిన్నత్వాన్ని ప్రదర్శిస్తూ ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే ఏపీఎస్ఆర్టీసీకి ఇవాళ న్యూటన్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు కూడా ట్రయల్ కండక్ట్ చేసుకోవడానికని ఒక బస్సుని తీసుకురావడం జరిగింది. ఈ బస్సు దాదాపుగా 30 రోజుల పాటు ప్లెయిన్ రోడ్ అంటాం, అంటే సమతలమైనటువంటి రోడ్డు కండిషన్స్లో తిరుపతి నుండి కాణిపాకం రూట్లో ట్రయల్ని కండక్ట్ చేయడం జరిగింది. ఆ ట్రయల్ పూర్తయిన తర్వాత ఇదే బస్సుని తిరుపతి, తిరుమల ఘాట్ రోడ్లో కూడా మనం నడిపినట్టయితే దీని యొక్క పనితీరు, అదేవిధంగా ఈ యొక్క వెహికల్కి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో పబ్లిక్ కావాల్సినటువంటి నీడ్ని మీట్ అవుతుందా లేదా అనేటటువంటి ట్రయల్స్ అన్నీ కూడా కండక్ట్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఇప్పటికీ ఒక 4th డే నడుస్తోంది. ఈ వెహికల్ ఇప్పటివరకు తిరుపతి, తిరుమల మధ్యలో ఎటువంటి ఇబ్బంది లేకోకుండాను స్టీరింగ్ మ్యానరబిలిటీ అయితేనేమి, అదేవిధంగా పర్ఫార్మెన్స్లో అయితేనేమి, పికప్లో అయితేనేమి వాటన్నింటిలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా నడుస్తున్నట్టుగా మేము గమనించడం జరిగింది. ఇదే ఇంకొక 26 రోజుల పాటు కొనసాగిస్తాం. తర్వాత వీటికి సంబంధించినటువంటి పనితీరుకి సంబంధించినటువంటి నివేదికని హెడ్ ఆఫీస్ వారికి సమర్పిస్తాం. సార్, ముఖ్యంగా అంటే డీజిల్ బస్సులకి ఈ ఎలక్ట్రికల్ బస్సులకి ఉన్న తేడా ఏంటి, వీటిలో ఉన్న ఎక్స్ట్రా ఫీచర్స్ ఏముంటాయి, డీజిల్ బస్సులో ఉన్న ఫీచర్స్ ఏంటి, దీన్ని ఎలా భావించాలి? అంటే సింపుల్ అండి, డీజిల్ బస్ అంటూనే మనం తెలుసుకోవచ్చు ఐస్ ఇంజన్స్ అంటాం, అంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ అనేటివి డీజిల్ బస్సుల్లో ఉంటాయి. వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సుకు వచ్చేసరికి పూర్తి స్థాయి బ్యాటరీ యొక్క ఎనర్జీని యూజ్ చేసుకొని మోటార్ సాయంతో బస్సును నడుపుతాం. సో ఇక్కడ ఏమవుతుందనంటే డీజిల్ బస్సుల్లో ఉన్నటువంటి ఇంజన్ మరియు గేర్ బాక్స్ సంబంధించినటువంటి పరికరాల స్థానంలో బ్యాటరీ మరియు మోటార్స్ని రీప్లేస్ చేసుకొని ఇతరత్ర పరికరాలు అన్నింటినీ కూడా బస్సు రన్ అవ్వడానికి కావాల్సినటువంటి మొబిలిటీ, మొమెంటం, వీటన్నింటికి కావాల్సినటువంటి ఇతర సిస్టమ్స్ అంటే వ్యవస్థలు, స్టీరింగ్ అయితేనేమి, బ్రేక్ అయితేనేమి, ఇవన్నీ కామన్ ఏ వెహికల్కైనా.
ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ డీజిల్ ఇంజన్ అండ్ ఎలక్ట్రిక్ బస్ ఏముంటుంది అని అంటే బ్యాటరీస్. ఇది ప్రధానంగా భద్రతాపరమైన అంశాలతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడే విధంగా ఇలా ఈ బస్సుల ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందని చెప్పేసి కూడా టెక్నికల్గా ఆర్టీసీ అధికారులు అయితే స్పష్టం చేశారు. ఆ దిశగానే ఇవాళ ప్రభుత్వం కూడా ఆర్టీసీ సంస్థల్లో నూతన ఒరవడిలకు శ్రీకారం చుట్టింది. అలాగే అదే కాకుండా సంస్కరణలకు శ్రీకారం చుట్టడమే కాకుండా ప్రయాణికులకు మెరుగైన సదుపాయం కల్పించాలి, భద్రతతో కూడినటువంటి ప్రయాణ సౌకర్యం కల్పించాలని చెప్పి కూడా భావిస్తూ ఇవాళ ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెడుతున్నది. ఆ దిశగానే ఇవాళ ఈ బస్సు ఇవాళ తిరుపతి, తిరుమల, మా ఘాట్ రోడ్ల మధ్య పరీక్షకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అధికారులు కూడా స్పష్టం చేశారు. దాదాపు 4 రోజుల పాటు సుదీర్ఘంగా ట్రాన్స్పోర్ట్ జరిగిన తర్వాత వీటి ప్రక్రియను వేగవంతం చేయడమే కాకుండా జిల్లా వ్యాప్తంగా మరిన్ని బస్సులు పొందుపరిచేందుకు అవకాశం ఉంటుందని కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. గొడిజ శ్రామకృష్ణతో రవి ప్రైమ్ 9.